కేజీఎఫ్ నిజంగా ఒక వరల్డ్ ఒక రికార్డ్ సృష్టించింది కేజీఎఫ్ మూవీ. సో యష్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఐ నో హీఈస్ వెరీ డౌన్ టు అర్త్ పర్సన్, ఎంత ఎదిగినా ఒదిగుండాలి అని చెప్తూ ఉంటారు కదా, హీఈస్ ద పర్సన్ అనిపిస్తూ ఉంటుంది. సో నువ్వు సెట్ లో చూసావు కాబట్టి ఎలా ఉండేవాళ్ళు ఆయన అందరితో కావచ్చు, ముఖ్యంగా నీతో కావచ్చు? వెరీ జోయల్గా ఉంటారు. అండ్ వెన్ ద షార్ట్ వాస్ కేమ్ హీ విల్ బీ యష్ గారు అన్నీ మర్చిపోతారు, రాకీ బాయ్ లానే ఉంటారు, రాకీ నానే ఉంటారు. ఆ మూడ్లోకి వచ్చేసి అండ్ అది ఏ సీన్ అయినా మీరు ఫస్ట్ పార్ట్లో చూసుకుంటే ఏదైతే మేము ఫస్ట్ పార్ట్ జరిగేటప్పుడు లేము, సెకండ్ పార్ట్ జరిగేటప్పుడు ఉన్నాం. ఫస్ట్ పార్ట్ జరిగేటప్పుడు ఏదైతే డస్ట్లో ఉండి వీటన్నిటికీ ఆయనకు బ్లడ్ వచ్చినా కానీ ఆయన చేశారని మేము విన్నాం. సో అంత డెడికేషన్గా ఉంటారు. ఒక మూవీ ఒప్పుకుంటే వీళ్ళు 100కి 1000% చేస్తారు, అలాగా ఉంటారు. ఓకే, దాని తర్వాత నాగ చైతన్య గారితో 2 ప్రాజెక్ట్స్ చేసావా? 3 ప్రాజెక్ట్స్. సో నీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించింది ఆయనలోని ఫస్ట్ ప్రాజెక్ట్కి అండ్ ఇప్పుడు లేటెస్ట్ ప్రాజెక్ట్కి చైతన్య గారు? ఏం లేదు, అలానే ఒక లుక్స్ చేంజ్ అయ్యాయేమో అంతేగాని దర్ ఈస్ నో, బికాస్ ఆయన అలాగే ఉన్నారు, ఆయన లుక్స్ చేంజ్ అవ్వలేదు. ఓన్లీ హెయిర్ లుక్స్ కొంచెం చేంజ్ అయ్యాయేమో కానీ ద వే వాజ్ లైక్ ఎప్పుడైతే చూసానో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఓకే, సో గ్రేట్ కాంప్లిమెంట్ యాక్చువల్లీ ఆయనకి ఇది. అండ్ చైతన్య గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు రీసెంట్గా అది బ్లాక్ బస్టర్ మూవీ. సో సెట్స్లోని అండ్ పర్టికులర్గా మీ సీన్స్ పాకిస్తాన్కి వెళ్ళేది, అక్కడ వాళ్ళతో పాటు సాంగ్ ఎవరికి వచ్చండి మీరు చేయడం కావచ్చు, పర్టికులర్గా ఆ సీన్ అన్నది నిజంగా అందరికీ గూస్ బంప్స్. సో ఎలా అనిపించింది ఆ పర్టికులర్ సీన్లో యాక్ట్ చేసేటప్పుడు నీకు? ఎవ్రీ సీన్ వాజ్ వెరీ వండర్ఫుల్. చేసేటప్పుడు కానీ చూసేటప్పుడు కానీ చేసేటప్పుడు ఎంతో ఎగ్జైటింగ్గా చేసాం. ఇది ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆడియన్స్ అనుకొని చెప్పి, ఇప్పుడు ఈ రియాక్షన్ ఇస్తే హౌ దే విల్ ఎలా రిసీవ్ చేసుకుంటారు మై యాక్టింగ్ అనుకొని చెప్పి చేయడం. అండ్ నేను ఎలాగైతే అనుకున్నానో దానికన్నా రెట్టింపు వాళ్ళు చూసేటప్పుడు నాకు ఇవ్వడం, ఇట్ ఈస్ వెరీ వండర్ఫుల్. అండ్ షూటింగ్ టైం కూడా ఎంతో జోవెల్గా, ఎంతో హ్యాపీగా, ఎంతో ఫ్రెండ్లీగా అలాగా హ్యాపీగా వెళ్ళిపోయింది. ఓకే, నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్వా లేకపోతే మల్టిపుల్ టైమ్స్ టేక్స్ తీసుకునే ఆర్టిస్ట్? డిపెండ్స్ ఆన్ ద సీన్, డిపెండ్స్ ఆన్ ద మ్యాక్స్ 1 టేక్లోనే అయిపోగొడతా. ఎందుకంటే 1 టేక్ కన్నా ఎక్కువ చేస్తా నాకు టెన్షన్ వచ్చింది. అండ్ ఐ 1-2 టేక్స్ ఇస్తే మ్యాక్స్ అనమాట నాకు. మళ్ళీ దానికన్నా ఎక్కువ చేసాను అనుకో, నాకు ఆ రియాక్షన్స్ ఏమి ఇవ్వాలనుకుంటున్నానో అది ఇంకా సరిగ్గా ఇవ్వలేను. సో ఐ వాంట్ టు డూ ఇన్ దిస్ 2, లేకపోతే 1 టేక్ ఎక్స్ట్రా అవ్వచ్చు. నా వల్ల 3 టేక్స్లోనే అవ్వాలి, నా వల్ల 1 టేక్లో కానీ 3 టేక్లో ఎప్పుడైనా అవ్వాలి. కానీ అదర్ రీజన్స్ వల్ల చేసినా కానీ ఓకే, కానీ నా వల్ల మాత్రం ఈజీ అవ్వాలి. ఓకే, నీకు బాగా కష్టం అనిపించిన సీన్ ఏమైనా ఉందా? అంటే అబ్బా ఎందుకు నాకు ఈ ఎక్స్ప్రెషన్ రావట్లేదు అని చెప్పి. సమ్ మూడ్ బాగాలేకపోవచ్చు, ఆ డే బాగాలేకపోవచ్చు, అప్పుడు సమ్ రీజన్స్ వల్ల ఏదో దానివల్ల ఒక షార్ట్స్ కొన్ని చేయలేను. అది ఎప్పటికి కానీ ఒక చిన్న షార్ట్స్ అయితే చేయలేను. అంటే లైక్ ఎమోషనలా లేకపోతే ఐ విల్ డూ ఆల్ ద సీన్స్, బట్ ఆ టైంకి వచ్చేసరికి ఆ టైం నా మూడ్ బాగాలేకపోవచ్చు. సో సమ్ అదర్ రీజన్స్ వల్ల అప్పుడప్పుడు మిస్ఫైర్ అవుతూ ఉంటుంది. డైరెక్టర్ గారు ఎప్పుడైనా తిట్టారా? గాడ్ క్రేజ్ అంతవరకు తెచ్చుకోలేదు. లేదు, గాడ్ క్రేజ్ అంతవరకు తెచ్చుకోలేదు నేను. లేదా నార్మల్గా పోనీ ఎవరైనా తిడతారా ఎక్కువ టేక్స్ అయితే? తిడతారేమో కానీ నేను ఎక్కువగా తెచ్చుకోను. యూ షుడ్ హ్యావ్ టు డూ, బాగానే చేసావు కదా, ఏమైంది ఇప్పుడు దాకా. చిన్నపిల్లని కాబట్టి ఎక్కువగా తిట్టరు కూడా. నువ్వు ఏడుస్తావా సెట్లో నన్ను ఎందుకు అన్నారని చెప్పి? లేదండి, నేను ఆలోచిస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు ఏడ్చేవాడినేమో కానీ ఫస్ట్ ఆలోచిస్తా, ఫర్ వాట్ దే వర్ షౌటింగ్ ఆన్ మీ, ఎందుకు అరుస్తున్నారు, ఓకే దిస్ రీజన్, ఈ షార్ట్ నేను సరిగ్గా చేయట్లేదు, దానివల్ల వీళ్ళు అరుస్తున్నారు అక్కడ. For more videos like this, subscribe Big TV channel.